హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. నేను ఇక్కడ వైజాగ్లో ఉంటాను. నా మెడిటేషన్ ముందు ఎలా ఉందో, తర్వాత ఎలా ఉందో ఇప్పుడు మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. సో నా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ చాలా రఫ్గా పెంచుతూ ఓన్లీ చదువు చదువు అని చెప్తూ నాకు ఏదన్నా సరే నేర్చుకుందానే సరే ఏది కూడా నాకు ఎంకరేజ్మెంట్ చేయకుండా చాలా రఫ్గా చాలా ఇదిగా చూసేవారు అన్నమాట. తిట్టేవారు, ఇవన్నీ చేసేవారు. సో నాకు అప్పుడు ఎందుకు అర్థం కాలేదు. సో అలాగా రీసెంట్ ఒక 30 years తర్వాత నేను ఎప్పుడైతే 2021లో మెడిటేషన్లోకి వచ్చానో, ఈ మెడిటేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఆ ఓర్పు సహనం అనేది నేను ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది. సో ఆయన నా గురువు అనేసి ఆ ఓర్పు సహనం బట్టే చాలా నేర్చుకోవడం కానీ చాలా ఇక్కడ గ్రోత్ కానీ చాలా బాగా అనిపించింది నాకు. సో ఫ్రెండ్స్, మెడిటేషన్ ఓన్లీ ఫర్ హెల్తే కాదు, మీ గుణాలని నాలాగే చాలా ఓర్పు సహనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఓర్పు సహనం ఉంటేనే మీ లైఫ్లో గ్రోత్ అవుతారనేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఈ ఓర్పు సహనం లేకపోవడం వల్ల నా ప్రీవియస్ ధ్యానంకి ముందు అంతా కూడా జాబ్లో నాకు గ్రోత్ కానీ ప్రమోషన్ ఇచ్చినప్పుడు నేను చాలా భయంతో తీసుకోకుండా కొంతమంది రిజెక్ట్ చేయడం. ఎందుకంటే మా ఫాదర్ వల్ల అది నాకు ఎక్స్పీరియన్స్. సో మెడిటేషన్ ఎప్పుడైతే చేశానో, నేను ఎక్కడైతే జాబ్స్ నేను చేసి వదిలేసానో అక్కడి నుంచి మళ్ళీ కాల్ బ్యాక్స్ రావడం, ప్లస్ అది నాకు చాలా గ్రోత్గా అనిపించింది. సో నేను వీళ్ళందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరికీ జీకే సార్ అండ్ ఫ్యామిలీ మొత్తం అందరికీ నా టోటల్ గ్రాటిట్యూడ్ చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఈ ఓర్పు సహనంతో ఉంటే మీరు కూడా మీ లైఫ్లో చాలా బాగా ఎదుగుతూ, ప్లస్ మెడిటేషన్ కూడా డైలీ చేస్తే మీ హెల్త్, మీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా అందరూ బాగుంటారండి.